మాట్లాడటం. ప్రార్థన అనగా ఆయన మీద ఆనుకొనటం. ప్రార్థన అనగా ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకొనటం. ఇవి ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నువ్వు కూర్చున్న స్థితిలో నుంచి ముందు స్థితికి వెళ్ళాలన్నా, నువ్వు కూర్చున్న నిలబడిన ఆ మెట్టు దగ్గర నుంచి ఇంకొక కొంచెం ముందు మెట్టుకు నువ్వు వెళ్ళాలన్నా ప్రార్థన మన జీవితానికి వెన్నెముక లాంటిది. ఊరికే ప్రార్థన చేస్తున్నాం అనడం కాదు, కానీ ప్రార్థన నా దేవుని దగ్గరికి వెళ్తుందా, ఆ ప్రార్థన నా హృదయంలో సమాధానాన్ని ఇస్తుందా, ఆ ప్రార్థన నా బ్రతుకుకు నెమ్మదిని ఇస్తుందా, ఆ ప్రార్థన నేను చేస్తున్నాను కానీ నా జీవితంలో కార్యం జరగడం లేదే అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు.